ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. నా పేరు అంజలి అండ్ నాకు ఒక 5-year-old బాబు హూ ఇస్ ఇన్ స్పెషల్ నీడ్ కిడ్ అండి. ఇవాళ వీడియోలో నేను తన యాన్యువల్ డే ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అండ్ తన పర్ఫార్మెన్స్ లాంటిది కొంత షూట్ చేయడం జరిగింది, అది షేర్ చేస్తాను. జస్ట్ ఇప్పుడే పడుకొని లేచాను. యాక్చువల్లీ ఇది ఒక ర్యాండమ్ వీడియో అండి. అసలు నేను అనుకోలేదు చేద్దాం అనుకొని, అంటే ఛానల్లో పోస్ట్ చేద్దామని నేను అనుకోలేదు. బట్ స్టిల్ ఒక చిన్న హోప్ పేరెంట్స్కి, ఎవరైతే ఆటిజం ఉన్న కిడ్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ఆర్ ఎల్స్ ఎనీ డిలేడ్ డెవలప్మెంట్ ఎనీ కైండ్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్స్ లైఫ్ ఎప్పటికీ నార్మలైజ్ అవ్వదు అని అనుకున్న వాళ్ళ పేరెంట్స్కి ఇది ఒక చిన్న హోప్ అండ్ మోటివేషన్ కింద ఉంటుందని నా ఒక చిన్న ప్రయత్నం అండి, అంతే. తన యాన్యువల్ డే క్లిప్ అనేది ఈ వీడియోలో యాడ్ చేస్తాను, ప్లీజ్ టు వాచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జర్నీ స్టార్ట్ చేసామండి. సో మేము యాన్యువల్ డే ఫంక్షన్ మెన్యూ ప్లేస్కి వెళ్తున్నాము. అయితే బచ్పన్ స్కూల్లో మా బాబు చదువుతున్నాడు, ఎల్కేజీ చదివాడు, ఇప్పుడు యూకేజీకి ప్రమోట్ అయ్యాడు. సో యాన్యువల్ డే ఫంక్షన్ అనేది లాస్ట్ మంత్ మార్చ్లో జరిగింది. ఇది అప్పుడు క్లిక్ అండి. సో మీరు చూస్తున్నది ఇప్పుడు ఆన్ స్టేజ్ ఈవెంట్లో హోస్ట్ చేస్తున్న హోస్ట్ అండ్ పక్కన మా బాబు కూడా ఉన్నాడు. సో ఇదండి క్రౌడ్, అంటే పేరెంట్స్ వచ్చారు, చాలామంది పేరెంట్స్ వచ్చారు, టీచర్స్ అందరూ ఉన్నారు. ఈవెంట్ హోస్ట్ చేస్తున్న హోస్ట్ ఉన్నారు కదా, ఆవిడతో కలిసి మా బాబు స్టేజ్ మీద ఆవిడ చెప్తున్న ఇన్స్ట్రక్షన్కి క్రౌడ్ ఎలాగా ఫాలో అవుతున్నారు, తను కూడా ఫాలో అవుతున్నాడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ సమ్ పేరెంట్ అండి తను ఆన్ ద స్పాట్ పాడారు. ఆవిడ పాడుతుంటే మా బాబు పక్కన డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే లైక్ తనకి డ్యాన్స్ స్టెప్స్ అంతగా రావు, బట్ ఏదో చిన్నగా వేస్తున్నాడు. తన ఏంటంటే మెయిన్ యాంగ్జైటీ అనేది ముందు చాలా సెన్సరీ ఇష్యూస్ ఉండేవి, ఇప్పుడు లేవు. తను ఆ క్రౌడ్లో మింగల్ అవుతున్నాడు, తన సోషలైజ్ అవ్వడానికి తనే ట్రై చేస్తున్నాడు. ద బెస్ట్ పార్ట్ అండి ఏంటంటే వాళ్ళ స్కూల్ వాళ్ళందరికీ తెలుసు. సో వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు, మా బాబుని అయితే చాలా ఎంకరేజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కలిసారు, వాళ్ళ టీచర్స్, వాళ్ళ ఆయా ఆంటీస్, లైక్ వాళ్ళ అందరు ఫీడ్బ్యాక్ ఏంటంటే మా బాబుకి ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అది నేను చూశాను, వాళ్ళు అలా పర్ఫామ్ చేస్తుంటే క్లాసికల్ డ్యాన్స్ పైన తిను అసలు ఆగలేకపోయాడు. నేను వెళ్తాను అని. తన ఇంట్రెస్ట్ ఏంటి అండ్ మింగిల్ అవ్వడము, నేర్చుకోవడం, చూసి నేర్చుకోవడం, ఇమిటేట్ చేయడం, ఇవన్నీ తనకి స్లోగా వచ్చాయి. అండ్ హోప్ఫుల్లీ ఒక మంచి డెవలప్మెంట్ని చూస్తున్నాను. కాబట్టి ఒక పేరెంట్గా నా సజెషన్ ఏంటంటే ఒకటేనండి, మీ పిల్లల్ని ఒక షెల్లో పెట్టేయకండి. అంటే అలాగా ఎవరేమనుకుంటారో ఏంటో మనకి ఇబ్బంది పెట్టేసి ఎంబారెస్ చేసిస్తారేమో మా పిల్లలు అనుకోకండి. కొద్దిగా వాళ్ళని వదిలి చూడండి. ఆ స్వేచ్ఛని వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయనివ్వండి, ఒక ఇండిపెండెన్స్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. ఎక్స్ప్లోర్ చేస్తేనే వాళ్ళు తెలుసుకుంటారండి ఏంటి కాదని. సో దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై జర్నీ అండ్ స్టిల్ అది ఫర్దర్గా వెళ్తుంది. సో మేము వచ్చేసాం ఇంటికి. ఇంకా సో చూసే వాళ్ళకి అనిపించవచ్చు ఇందులో ఏముంది పెద్దగా అని, కానీ యాజ్ ఎ పేరెంట్గా ఆ చిన్న ఇంప్రూవ్మెంట్, యాజ్ ఎ పేరెంట్గా నేను చూసిన చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా చాలా పెద్ద విషయం అండి నాకు. ఎందుకంటే ఎప్పటికీ నేను అనుకోలేదు తనకి మేబీ ఆ సౌండ్ వల్ల, లేకపోతే స్టేజ్ ఫియర్ అనేది కామన్ ఉంటుందండి ప్రతి పిల్లల్లో, పెద్దవాళ్ళు కూడా ఉంటుంది. సో బట్ తనకు అది లేదు. లాస్ట్ ఇయర్ తన స్కూలింగ్ చూసి ఇప్పుడు నేను చూస్తున్న మా బాబులో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే యాన్యువల్ డే ఫంక్షన్ కి తను క్రౌడ్ని చూసి మేబీ కొంచెం ఇబ్బంది పడతాడు అని అనుకున్నాను, కానీ తన చేసిన ఒక ఇన్వాల్వ్మెంట్ ఆ క్రౌడ్లోని నాకు యాజ్ ఎ పేరెంట్గా మా బాబుని చూసాక
చాలా 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 మోటివేట్ అయ్యి నేను ఇట్ ఈస్ పాసిబుల్ అని నాకు అనిపించింది. మేబీ అక్కడ చాలామంది పేరెంట్స్ ఉండుంటారు హూ మైట్ బి థింకింగ్ అసలు స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా అని థాట్తో కూడా బాధపడుతున్న పేరెంట్స్ ఉండుంటారు. అలాంటి వాళ్ళకి ప్లీజ్ గో అహెడ్. వాళ్ళని షెల్లో పెట్టకండి, ఒక షెల్లో అలా పెట్టేయకండి. కొంచెం ట్రై టు గివ్ దెమ్ ఒక నార్మలైజ్ లైఫ్. మేబీ ఇట్ ఈస్ నాట్ నార్మల్, నిజంగానే నార్మల్ కాదు. తన ఇన్వాల్వ్మెంట్ క్రౌడ్లోని ఆన్ స్టేజ్ ఫియర్ లేకుండా తను అక్కడ ఉన్న హోస్ట్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ క్రౌడ్ని చూస్తూ గాబర్ పడకుండా తన యాంగ్జైటీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ తను జస్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేశాడు. అండ్ దట్ వాజ్ వెరీ కామ్. అండ్ నాకు అనిపించింది దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు మన పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. దట్స్ వాట్ యాజ్ ఏ పేరెంట్ ఐ వుడ్ సజెస్ట్. సో ఒకవేళ ఈ వీడియో అనేది ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే నేను ఇలాంటి మోటివేషన్ వీడియోస్ అండ్ ఆల్సో మిత్స్ అబౌట్ ఆటిజం అండ్ రాబోయే వీడియోస్లో నేను స్టిమ్మింగ్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ స్టిమ్మింగ్, సెన్సెస్, మన సెన్సెస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో, పిల్లలకి డీటాక్సిఫైయింగ్ డైట్, GFCF డైట్ అనేది అందరికీ తెలుసు. బట్ మోస్ట్లీ ఏంటంటే మనకి మెయిన్ డీటాక్సిఫై అవ్వాలి పిల్లలకి. ఆ డీటాక్సిఫై ఎలా అవుతుంది, గట్ హెల్త్ ఎలా ఇంపార్టెంట్ ఆటిజంలో, ఇలాంటి వీడియోస్తో నేను వస్తాను. అండ్ నేను అథెంటిక్ వేలో, అంటే మనకు ఒక న్యాచురల్ వేలో ఎలా నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను, ఇంట్లో ఎలా చేస్తాం మేము అనేది రాబోయే వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూర్ స్టిల్ వాచింగ్ దిస్ స్టిల్ హియర్, do subscribe to the channel and also like to the video. And ఈ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్లీజ్ do take care of your kids and yourself. Thank you.